Today's question. Identify the correct statement among the following regarding the Asian Highway Road Network. Asian Highway Road Network. ఆసియా హైవే రోడ్ నెట్వర్క్కు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. ఇప్పటి వరకు మనం నేషనల్ హైవే, స్టేట్ హైవేస్ ఇట్లా హైవేల గురించి విన్నాం. ఇప్పుడు మనం ఖండాలకు సంబంధించినటువంటి హైవేస్ అంటే ఏషియన్ హైవే నెట్వర్క్. సో ఈ ఏషియన్ హైవే నెట్వర్క్కి సంబంధించి ఈ క్రింది ఇచ్చినటువంటి వాక్యాలలో సరైనది ఏది అంటున్నాడు. అంటే మన ఆసియా ఖండంలో ఉన్నటువంటి దేశాలన్నింటినీ కలుపుతూ దాదాపు అన్ని దేశాలను అంటే ఆసియా ఖండంలో ఉన్నటువంటి దాదాపు 50కి పైగా ఉన్నటువంటి దేశాలలో సుమారు 32 దేశాలను కలుపుతూ ఈ నెట్వర్క్ను నిర్మించడం జరిగింది. అయితే ఆ నెట్వర్క్కు సంబంధించినటువంటి అంశాలలో ఈ క్రింది వాటిలో సరైనవి ఏవి అని అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ ఏ. ద ఏషియన్ హైవే రోడ్ నెట్వర్క్ extends across 32 countries in the continent of Asia. ఏషియన్ హైవే రోడ్ నెట్వర్క్ ఆసియా ఖండానికి చెందిన 32 దేశాలలో విస్తరించి ఉంది. ఎస్, ఇది 32 దేశాల్లో విస్తరించి ఉంది. ఈ 32 దేశాల్లో కొన్ని ఐరోపా అంటే ఆసియాను ఆనుకున్నటువంటి ఐరోపా దేశాల్లో కూడా కొంతవరకు విస్తరించి ఉంది ఈ యొక్క ఏషియన్ హైవే రోడ్ నెట్వర్క్. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రైట్. నెక్స్ట్ సెకండ్ వన్. ద టోటల్ లెంత్ ఆఫ్ ద ఏషియన్ హైవే రోడ్ నెట్వర్క్ ఈజ్ 1.40 lakhs. ఎస్, ఇట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. అంటే ఆసియా హైవే రోడ్ నెట్వర్క్ మొత్తం పొడవంట 1.40 అంటే 1,40,000 కిలోమీటర్ల పొడవుతుందంట ఈ యొక్క ఆసియన్ హైవే నెట్వర్క్ యొక్క పొడవు. రైట్, ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్ థర్డ్ వన్. ద ఏషియన్ హైవేస్ పాసింగ్ త్రూ ద తెలుగు స్టేట్స్ ఆర్ AH45, AH43. ఇక చూడండి, ఏషియా ఖండంలో ఉన్నటువంటి ఈ ఏహెచ్ నెట్వర్క్లు ఈ రోడ్డు మార్గాలు మన ఆంధ్రప్రదేశ్కు చెందిన లేదా మన తెలంగాణకు సంబంధించిన ప్రాంతంలో కూడా వెళ్తున్నాయి. అవి ఏంటయ్యా అంటే AH45, AH43 అంటున్నారు. మరి ఈ ఏషియా రోడ్ నెట్వర్క్కి సంబంధించినటువంటి రోడ్డు మార్గాలు మన తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణల గుండా పోతున్నాయి అంటున్నాడు. ఇది కరెక్టా కాదా? ఎస్, ఇది కూడా కరెక్టే. ఎందుకంటే ఈ యొక్క AH43 అంటే ఏషియన్ హైవే 43 మన తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాల గుండా పోతుంటే మరి AH45 అనేది మన ఆంధ్రప్రదేశ్ గుండా పోతూ ఉంది. సో ఈ విధంగా ఈ ఆప్షన్ కూడా కరెక్టే. ఇక చివరిగా ఏషియన్ హైవే 1 enters India at Moreh in Manipur. Yes, this one also correct. ఆసియా హైవే 1 భారతదేశంలోని మణిపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి మోరే అనేటువంటి ప్రాంతం వద్ద మన భారతదేశంలోకి ఎంటర్ అవుతుంది. అంటే ఇది జపాన్లో ప్రారంభమై జపాన్ నుంచి చైనా, తర్వాత కాంబోడియా, దావోస్ ఇవన్నీ కూడా తిరుగుతూ మయన్మార్ నుంచి మన భారతదేశంలోకి మణిపూర్ సమీపంలోని మోరే ప్రాంతంలో ప్రవేశిస్తుంది అంటున్నారు. ఏది AH1 అంటే ఏషియన్ హైవే 1 అనేది మన భారతదేశంలో ఎక్కడ ప్రవేశిస్తుందయ్యా అంటే మణిపూర్ రాష్ట్రంలోని మోరే ప్రాంతంలో ప్రవేశిస్తుంది అంటున్నాడు. కాబట్టి ఇది కూడా రైట్. మరి ఇవన్నీ రైటే కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏమనుకున్నారండి? ఆల్ ఆఫ్ ద అబోవ్ ఆర్ కరెక్ట్. ఓకే, ఏషియన్ హైవే నెట్వర్క్కి సంబంధించి వివరాలేంటో చూద్దాం. ఆసియా దేశాలతో పాటు కొన్ని ఐరోపా దేశాలు కలిపి మొత్తం 32 దేశాల మీదుగా రాకపోకలు సాగించేందుకు ఆసియా హైవేల రోడ్ నెట్వర్క్ను రూపొందించడం జరిగింది. అంటే వాస్తవంగా ఆసియా నెట్వర్క్ అనేటువంటి ఈ రోడ్డు మార్గాల్లో భాగంగా మన ఆసియా ఖండంలో దాదాపు 48కి పైగా దేశాలు విస్తరించి ఉంటే మరి అందులో 32 దేశాల వరకు ఈ యొక్క ఏషియన్ హైవే నెట్వర్క్ అనేది కవర్ చేస్తూ ఉంది. కొన్ని దీవుల్లో ఉన్నటువంటి దేశాలు మినహాయిస్తే మిగిలినటువంటి దాదాపు భూభాగంతో కనెక్ట్ అయి ఉన్నటువంటి అన్ని దేశాలతోటి ఈ యొక్క ఏషియన్ హైవే నెట్వర్క్ అనేది అనుసంధానించబడింది. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, జపాన్ దేశంలో కూడా ఈ యొక్క ఏషియన్ హైవే నెట్వర్క్ విస్తరించున్నప్పటికీ మరి జపాన్ నుంచి ఈ ఉత్తర కొరియాని కలిసేటటువంటి ఈ యొక్క ఏషియన్ హైవే 1 మాత్రం కొద్ది దూరం ఈ యొక్క సముద్రంలో ప్రయాణించాల్సి ఉంటుంది. మిగిలినటువంటి అంతా కూడా రోడ్డు మార్గాలుగానే దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. అదొక్కటే మీరు గుర్తుపెట్టుకోవాలి.
అంతేకాకుండా ఈ ఏషియా ఖండాన్ని ఆనుకున్నటువంటి ఐరోపా దేశాల్లో కూడా కొంత విస్తరించి ఉంది ఈ ఏషియన్ హైవే నెట్వర్క్ మార్గాలు. ఓకే, రైట్. ఫస్ట్ 32 దేశాలతోటి ఇది విస్తరించి ఉంది. మరి దీని యొక్క పొడవు ఎంత అయ్యా అంటే 1.40 లక్షల కిలోమీటర్లు. అంటే ఈ ఏషియన్ హైవే నెట్వర్క్ మార్గాలు అనేవి విస్తరించి ఉన్నాయి. 1,40,000 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్నాయి. ఇక ఆసియా హైవేల్లో ఈ యొక్క ఆసియన్ హైవే నెట్వర్క్ మార్గాలలో మరి మన తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఈ యొక్క ఏషియన్ హైవే 45, ఏషియన్ హైవే 43లు విస్తరించి ఉన్నాయి. అంటే మన రాష్ట్రాల గుండా ఇప్పుడు 43వ ఏషియన్ హైవే 43 అనేది అటు తెలంగాణ ప్రాంతం గుండా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతం గుండా పోతే, అంటే 44వ నేషనల్ హైవే ఉంది కదా, ఆ మార్గంలోనే ఈ మార్గం ఉంటే, మరి 45వ ఏషియన్ హైవే మన ఆంధ్రప్రదేశ్లోని మరి తూర్పు తీర రహదారి అనుకుంటాం కదా, ప్రస్తుతం దాన్ని NH16 అని పిలుస్తున్నాం కదా, మరి ఆ NH16లో భాగంగా ఈ యొక్క AH45 అనేది విస్తరించి ఉంది. కాబట్టి ఇక్కడ మనం అడగడానికి అవకాశం ఉంది, మన భారతదేశంలో ఏషియన్ హైవేకి సంబంధించినటువంటి ఎన్ని రోడ్డు మార్గాలు ఉన్నాయి, అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఈ యొక్క ఏషియన్ హైవే మార్గాలు ఉన్నాయి అంటే మన తెలుగు రాష్ట్రాల్లో 2 ఏషియన్ హైవేలు ఉన్నాయి. అవేంటయ్యా అంటే ఒకటి AH43, 2 AH45. మీరు గుర్తుపెట్టుకోవాలి ఇవి. ఇకపోతే మరి భారతదేశంలో ఉన్నటువంటి ఏషియన్ హైవేలు ఎన్ని? మరి మన తెలుగు రాష్ట్రాల గుండా AH43, AH45 పోతూ ఉంటే మన భారతదేశంలో ఏం పోతున్నాయండి అంటే మన భారతదేశం గుండా తీసుకుంటే AH1, AH2, AH42, AH43, AH45, అదేవిధంగా AH46, AH47 ఇన్ని ఏషియన్ హైవే మార్గాలు మన దేశం గుండా పోతున్నాయి. చూడండి, ఇక్కడ మీరు చూస్తే గుర్తొస్తుంది. చూడండి, ఇక్కడ జపాన్లోని టోక్యో నుండి ప్రారంభమైనటువంటి ఈ యొక్క AH1 అనేటువంటిది ఇక జపాన్ గుండా వచ్చి ఆ తర్వాత జపాన్ గుండా ఉత్తర కొరియాకి, అంటే కొద్ది మార్గం సముద్ర మార్గంలో ఉన్నప్పటికీ ఆ తర్వాత ఉత్తర కొరియాలోకి ప్రవేశించి ఉత్తర కొరియా నుంచి దక్షిణ కొరియాకి, ఆ తర్వాత చైనాకి, ఆ చైనా నుంచి ఈ విధంగా వియత్నాంకి, లావోసు, థాయిలాండు, కంబోడియా, మయన్మార్ దేశాల గుండా ప్రయాణిస్తూ చివరికి మణిపూర్ వద్ద మన భారతదేశంలోకి ప్రవేశిస్తుంది. ఏంటిదండి? AH1 అనేటువంటి ఈ యొక్క రాజమార్గం లేదా AH1 అనేటువంటి ఏషియన్ హైవే మార్గం. అంటే టోక్యో దగ్గర ప్రారంభమై ఆ తర్వాత ఇది ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, చైనా దేశాల గుండా ప్రయాణిస్తూ ఆ తర్వాత లావోసు, వియత్నాము, కంబోడియా, థాయిలాండు, అదేవిధంగా మయన్మార్ల గుండా ప్రయాణించి మన మణిపూర్లో మోరే అనేటువంటి ప్రాంతం వద్ద భారతదేశంలోకి ప్రవేశించి ఆ తర్వాత భారతదేశం తర్వాత బంగ్లాదేశ్లోకి ప్రవేశించి ఆ తర్వాత మరలా పశ్చిమ బెంగాల్లో మరలా తిరిగి మన భారతదేశంలోకి ప్రవేశించి ఆ తర్వాత 2 మార్గాలుగా అంటే ఈ యొక్క AH43, AH45గా చీలి ఆ తర్వాత మనకి భారతదేశంలోని వివిధ ప్రాంతాల గుండా దక్షిణ భారతదేశంలోని ధనుష్కోటి వరకు, అదేవిధంగా ఉత్తర భారతదేశంలోని ఈ యొక్క పాకిస్తాన్ బోర్డర్ వరకు ఈ రోడ్డు మార్గం విస్తరించి ఉంది. ఈ విధంగా ఉంది. ఇది ప్రధానం. ఇక్కడ పాకిస్తాన్లోకి ప్రవేశించి పాకిస్తాన్లోని ఆఫ్ఘనిస్తాన్లోని ఇరాన్, అదేవిధంగా ఈ యొక్క సౌదీ అరేబియాల గుండా ఇది ప్రయాణిస్తూ ఉంటుంది. ఇది మొత్తం కూడా ఏషియన్ హైవే 1గా గుర్తించడం జరిగింది. అదేవిధంగా AH6, ఇక్కడ మీరు చూస్తే AH6 ఇదంతా కూడా మనకి రష్యా నుండి చైనా మీదుగా చైనా ఇది గుండా పోతూ ఉంటుంది. ఇది AH6గా గుర్తించడం జరిగింది. ఇవి 2 ప్రధానమైనటువంటి మార్గాలు. ఓకే, రైట్. ఇక మన ఆంధ్రప్రదేశ్ గుండా ప్రయాణించేటటువంటి ఏషియా హైవేస్ ఏంటండి? అది ప్రధానంగా AH45. AH43 కూడా ప్రయాణిస్తున్నప్పటికీ ఎక్కువ దూరం ఈ AH45నే ప్రయాణిస్తుంది. అదేంటో మనం ఇప్పుడు చూడండి. కోల్కతా నుంచి భువనేశ్వర్, విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు మీదుగా చెన్నై వరకు జాతీయ రహదారి 16 ఉంది. ఆల్రెడీ మనకు తెలుసు, మన దేశంలో ఉన్నటువంటి నేషనల్ హైవేలో జాతీయ రహదారి 16, నేషనల్ హైవే 16 అనేది కోల్కతా నుంచి చెన్నై వరకు ఉంటుంది. మరి ఆ మార్గాన్నే ఇప్పుడు AH45గా గుర్తించడం జరిగింది. అంటే మన దేశంలో తీసుకున్నప్పుడు నేషనల్ హైవేలు ఉన్నాయి. ఈ నేషనల్ హైవేని అంతర్జాతీయ రహదారిగా కూడా గుర్తించారు. ఏ అంతర్జాతీయ రహదారి? ఏషియన్ హైవేగా గుర్తించారు. దాని నెంబర్ ఏంటయ్యా అంటే
45గా గుర్తించడం జరిగింది. ఇక దీనిని ఏషియా హైవే 45గా పిలుస్తున్నారు. ఓకే అండి, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? కలకత్తా నుంచి చెన్నై వరకు ఉన్నటువంటి నేషనల్ హైవే 16ని ఈ యొక్క AH45 అని కూడా అంటూ ఉన్నారు. ఇక మళ్ళీ చెన్నై నుంచి వేలూరు మీదుగా కృష్ణగిరి వరకు ఉన్నటువంటి జాతీయ రహదారి 48ని కూడా ఈ AH48గా పిలవటం జరుగుతుంది. ఇక్కడ మన మ్యాప్ చూస్తే చూడండి, ఇక్కడ కలకత్తా నుంచి చెన్నై వరకు ఉన్నటువంటి NH16ని మనకి 45గా AH45గా పిలవటం జరిగింది. మరి చెన్నై నుంచి కృష్ణగిరి వరకు ఉన్నటువంటి ఆల్రెడీ చెన్నై నుంచి కృష్ణగిరి వరకు నేషనల్ హైవే ఉంది. ఏ హైవే ఉందండి? నేషనల్ హైవే 48 ఉంది. మరి ఈ నేషనల్ హైవే 48ని ఏం చేశారండి? చెన్నై నుంచి కృష్ణగిరి వరకు ఉన్నటువంటి నేషనల్ హైవే 48ని కూడా ఈ AH45గానే గుర్తించడం జరిగింది. అంటే కలకత్తా నుంచి కృష్ణగిరి వరకు. అక్కడతో ఆగలేదు, మరలా కృష్ణగిరి నుంచి మధురై వరకు, మధురై నుంచి ధనుష్కోటి వరకు కూడా దీన్ని పొడిగించడం జరిగింది. అయితే ఇది ఎందులో భాగంగా పొడిగించారంటే 43 అంటే AH43లో భాగంగా పొడిగించడం జరిగింది. మరి AH43 ఎక్కడి నుంచి వస్తుందండి? ఇది ఆగ్రా నుంచి వస్తుంది. ఆగ్రా నుంచి వస్తుంది. అది ఆగ్రా నుంచి వచ్చే క్రమంలో మన తెలంగాణ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమలోని కొంత ప్రాంతం, అంటే ఏదైతే మన ఆంధ్రప్రదేశ్లో 44 నేషనల్ హైవే పోతుందో ఆ 44 హైవేనే ఇక్కడ AH43గా పేర్కొనడం జరిగింది. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో గుండా ఈ యొక్క ఏషియన్ హైవేస్ 45 మరియు 43లో పోతూ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక అంటే మొత్తంగా కోల్కతా నుంచి కృష్ణగిరి వరకు ఆసియా హైవే 45 అనేది ఉంటుంది. అంతే కదా, కృష్ణగిరి వరకు ఏషియా హైవే 45 ఉంటుంది. ఆ తర్వాత అక్కడ కృష్ణగిరి నుంచి ఇది AH43లో భాగంగా కలుస్తూ ఉంటుంది. ఇక AH1కు అనుసంధానంగా AH45 మనం చెప్పుకున్నాం. AH1 అనేది ఎక్కడి నుంచి వస్తుందండి? జపాన్ రాజధాని టోక్యో నుంచి వస్తుంది. ఆ జపాన్ నుంచి వస్తూ ఎక్కడికి వస్తుందండి? ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, చైనా, ఆ తర్వాత సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అయినటువంటి ఈ యొక్క కాంబోడియా, లావోస్, థాయిలాండ్, మయన్మార్ దేశాల గుండా ప్రయాణిస్తుంది అనుకున్నాం కదండి. ఆ AH1 అనేటువంటి ఈ ఏషియా హైవే నెట్వర్క్ ఏ రోడ్డుగా రూపాంతరం చెందుతాయా అంటే AH45గా రూపాంతరం చెందుతుంది. మరి AH45 ఎక్కడి నుంచి వస్తుంది అనుకున్నామండి? మనకి కలకత్తా నుంచి ప్రారంభమవుతుంది. కలకత్తా నుంచి ఎక్కడి దాకా వస్తుందండి? కృష్ణగిరి వరకు వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. రైట్. AH1 రహదారికి AH45 అనుసంధానంగా ఉంటుంది. చూడండి, ఇక్కడ మీరు చూస్తే ఇది AH రోడ్డు మార్గం మన భారతదేశంలోకి ప్రవేశించిన తర్వాత కోల్కతాలో ఇది కోల్కతా నుంచి ఉత్తర భారతదేశం మీదుగా ఇది ఆగ్రా వైపు, ఆగ్రా నుంచి ఈ యొక్క పాకిస్తాన్కి వెళ్తూ ఉంటుంది AH1 అనేది. అయితే ఈ AH1కి అనుసంధానంగా కలకత్తా నుంచి ఈ యొక్క AH45 అనేది ప్రారంభమవుతుంది. అంటే కలకత్తా నుంచి AH45 అనేది ప్రారంభమవుతుంది. వాస్తవానికి AH1 అనేది ఇక్కడ చూడండి, జపాన్లోని టోక్యో నుంచి మొదలై దక్షిణ కొరియా, ఉత్తర కొరియా, చైనా, వియత్నాం, కంబోడియా, థాయిలాండ్, మయన్మార్, అదేవిధంగా బంగ్లాదేశ్ల గుండా మన భారతదేశంలోకి ప్రవేశించి, అంటే బంగ్లాదేశ్లోకి ప్రవేశించక ముందులోనే మోరే అనే ప్రాంతం వద్ద, మణిపూర్ రాష్ట్రంలో మోరే అనే ప్రాంతం వద్ద మన భారతదేశంలోకి ప్రవేశిస్తుంది. కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత బంగ్లాదేశ్లోకి ప్రవేశిస్తుంది. ఆ బంగ్లాదేశ్లో ప్రవేశించిన తర్వాత మరలా మన భారతదేశంలోకి ప్రవేశిస్తుంది. భారతదేశంలోకి ప్రవేశించిన తర్వాత అక్కడ నుండి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ మీదుగా తుర్కియే బల్గేరియా వరకు ఇది కొనసాగుతుంది, ఈ యొక్క AH1 అనేటువంటి రహదారి. ఇక ఇందులో జపాన్ మరియు దక్షిణ కొరియాకు మధ్య సముద్ర ప్రయాణం ఉంటుంది. ఆ తర్వాత మిగిలినదంతా రోడ్డు మార్గమే. సో కాబట్టి ఏ ప్రాంతంలో ఈ యొక్క AH1 అనేది సముద్ర మార్గంగా ఉందయ్యా అంటే మనకి జపాన్కి, దక్షిణ కొరియాకి మధ్య. మీరు ఇక్కడ చూస్తే గుర్తించవచ్చు, ఈ ప్రాంతంలో ఉంటుంది. ఓకే, రైట్. ఇక ఈ AH1 మన దేశంలో మయన్మార్ సరిహద్దులలో మణిపూర్లోని మోరే వద్ద ప్రవేశించి ఇంపాల్, కోహిమా, గౌహతి, షిల్లాంగుల మీదుగా బంగ్లాదేశ్లోకి ప్రవేశిస్తుంది. అంటే ఈ యొక్క మయన్మార్ నుంచి భారతదేశంలోకి ప్రవేశించినటువంటి A1 అనేటువంటి హైవే భారతదేశంలోని మణిపూర్లోని ఏ ప్రాంతాలండి? ఇదిగో ఇంపాల్, కోహిమా, గౌహతి, షిల్లాంగ్, ఈ విధంగా మేఘాలయ, అస్సాం రాష్ట్రాల గుండా ప్రయాణించి ఆ తర్వాత బంగ్లాదేశ్లోకి ప్రవేశిస్తుంది.
బంగ్లాదేశ్లోకి ప్రవేశించిన తర్వాత మరలా బంగ్లాదేశ్ నుంచి మన భారతదేశంలోకి ప్రవేశిస్తుంది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో. ఎక్కడండి? కలకత్తా. మళ్ళీ పశ్చిమ బెంగాల్లోని పశ్చిమ బెంగాల్లోని పెట్రాపోల్ వద్ద భారతదేశంలోకి ప్రవేశించి ఇంకా అక్కడి నుంచి కలకత్తా, వారణాసి, ప్రయాగ్రాజ్, కాన్పూర్, ఆగ్రా, ఢిల్లీ, లుధియానా, అమృత్సర్ మీదుగా అటారీ, పాకిస్తాన్ సరిహద్దు అయినటువంటి అటారీ సరిహద్దు నుంచి ఇది పాకిస్తాన్లోకి ప్రవేశిస్తుంది. ఇదంతా కూడా మనకి ఇది AH1లో భాగం. అయితే మన భారతదేశంలో ఈ AH1లోని ఈ యొక్క ఆగ్రా నుంచి ఇక్కడ మీరు చూస్తే AH1లోని భాగం నుండి ఆగ్రా నుంచి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ AH43 ప్రారంభమవుతుంది. ఎక్కడండి AH43? ఇక్కడ కృష్ణగిరి వరకు వచ్చి కృష్ణగిరి నుంచి మళ్ళీ మదురై నుంచి ధనుష్కోడి వరకు. సో ఈ విధంగా మన భారతదేశంలో అత్యంత పొడవుగా AH45, AH43లు ఉన్నాయి. మరి వీటితో పాటుగా 42 ఉంది, 1 ఉంది, 2 ఉంది, 46 ఉంది, 47 ఇవన్నీ AH రోడ్డు మార్గాల్లో భాగంగా మన దేశంలో విస్తరించినటువంటి రైలు మార్గం. అయితే కలకత్తా దగ్గర AH1కి AH45 అనుసంధానించబడి అది భువనేశ్వర్ మీదుగా విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు మరియు చెన్నై వరకు ఈ NH16లో భాగంగా AH45 కొనసాగుతుంది. చెప్పుకున్నాం కదా, అంటే NH16లోనే ఈ యొక్క AH45 కూడా కొనసాగుతుంది. అంటే సపరేట్గా 2 మార్గాలు ఇవ్వండి. అంటే కలకత్తా నుంచి చెన్నై వరకు ఉన్నటువంటి మన జాతీయ రహదారి 16నే AH45గా గుర్తించడం జరిగింది. మరి అక్కడ కలకత్తాలో AH నుంచి ఇది విడిపోతుందయ్యా అంటే AH1 నుంచి విడిపోతుంది. మరి AH1 ఎక్కడ ప్రారంభమవుతుందయ్యా అంటే జపాన్లోని టోక్యోలో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఇది సౌదీ అరేబియా వరకు, తుర్కమెనిస్తాన్ వరకు ఇది ప్రయాణిస్తుంది. AH1 అనేటువంటి రోడ్డు మార్గం. రైట్. ఇక ఇప్పుడు దాకా మనం ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా భారతదేశం చెప్పుకున్నాం కదా. మరి తెలంగాణలో కూడా ఇది AH43 పోతుంది అనుకున్నాం కదా, అది ఏంటో చూద్దాం. ముందుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మీదుగా AH43 ఎక్కడి నుంచి ఎక్కడికి ఉందనుకుంటే మన భారతదేశంలో మనం చెప్పుకున్నాం ఆగ్రా నుంచి, ఢిల్లీకి సమీపంలో ఉన్న ఆగ్రా నుంచి ఎక్కడ దాకా ఉందండి? ఈ మదురై వరకు ఉంది. ఈ యాక్చువల్గా ఆగ్రా నుంచి మదురై వరకు ఉన్నటువంటి, అంటే మనకి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి ఒక జాతీయ రహదారిని మనం ఏమనుకున్నాం అంటే 44గా గుర్తించుకోవడం జరిగింది. ఇది భారతదేశానికి మధ్యగా ఇది నిలువుగా ఉత్తర దక్షిణాలుగా ప్రయాణిస్తుంది. మరి ఇందులో భాగంగా ఉన్నటువంటి, అంటే NH44లో భాగంగా ఉన్నటువంటి ఆగ్రా నుంచి మదురై వరకు ఉన్నటువంటి మార్గాన్ని ఏషియన్ హైవేగా రూపాంతరం చెప్పారు, లేదా ఏషియన్ హైవేగా గుర్తించారంటే AH43 ఏషియన్ హైవే 43 గుర్తుపెట్టుకోవాలి. శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు మన జాతీయ రహదారి 44 ఉంది. ఇందులోనే కొంత భాగాన్ని ఆసియన్ హైవే 43గా గుర్తించడం జరిగింది. అంటే భారతదేశానికి ఉత్తర దక్షిణాలుగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఈ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జాతీయ రహదారినే మనం నేషనల్ హైవే 44 లేదా జాతీయ రహదారి 44 అన్నాం. ఈ జాతీయ రహదారి 44లోని కొంత భాగాన్ని ఎక్కడి నుంచి ఆగ్రా నుంచి మదురై వరకు ఉన్నటువంటి భాగాన్ని మన ఏషియన్ హైవే 44గా గుర్తించడం జరిగింది. మరి ఈ AH1లోని ఆగ్రా వద్ద ఈ AH43 మొదలవుతుంది. అక్కడి నుండి గ్వాలియర్, నాగపూర్, హైదరాబాద్, కర్నూలు, అనంతపూర్, బెంగుళూరు, కృష్ణగిరి, సేలం మీదుగా మదురై వరకు ఉన్న ఈ జాతీయ రహదారి 44నే ఆసియన్ హైవే 43గా గుర్తించడం జరిగింది. సో ఈ విధంగా మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ నేషనల్ హైవే 44లో కొంత భాగాన్ని ఈ యొక్క ఏషియన్ హైవే 43గా గుర్తించడం జరిగింది. అది ప్రధానంగా మన తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణలోని ప్రధానమైనటువంటి పట్టణమైనటువంటి హైదరాబాద్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన నగరాలైనటువంటి కర్నూలు, అనంతపూర్ల గుండా ఈ యొక్క రహదారి ప్రయాణిస్తుంది. ఇక మళ్ళీ మదురై నుంచి రామేశ్వరం మీదుగా ధనుష్కోటి వరకు ఉన్న జాతీయ రహదారి 87నే ఆసియన్ హైవే 43గా పిలుస్తారు. ఈ విధంగా ఆసియా హైవే 43 ఆగ్రా నుంచి ధనుష్కోటి వరకు విస్తరించి ఉంది. అంటే ఇక్కడ ఆగ్రా నుంచి ధనుష్కోటి వరకు ఈ యొక్క NH43 విస్తరించింది. మరి వీటితో పాటుగా మరి మన దేశంలో ఉన్నటువంటి ఇతర ఏషియన్ హైవేలు తీసుకుంటే ఇదిగోండి, ఏషియన్ హైవే 1
ఎక్కడి నుంచి అంటే ఆగ్రా నుంచి అటారీ వరకు ఉంది. అదేవిధంగా ఏషియన్ హైవే 2 ఇది మనకి ఆగ్రా నుంచి నేపాల్కి వెళ్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ బీహార్లో ఇక్కడ మనం చూస్తే కనుక AH-42 ఉంది. అదేవిధంగా ఇక్కడ ఆగ్రా నుంచి ముంబై మీదుగా మరలా బెంగళూరుకు AH-47 ఉంది. అదేవిధంగా ఇక్కడ మనకి తీసుకుంటే ధూలే నుండి AH-46 మరలా మనకి కలకత్తా ఈ యొక్క AH-45ని కలుపుతూ ఉంది. ఈ విధంగా మన భారతదేశంలో AH-43, AH-45తో పాటుగా AH-1 ఉంది, AH-2 ఉంది, AH-42 ఉంది, AH-46 ఉంది, AH-47 కూడా ఉంది. ఈ విధంగా ఈ యొక్క ఏషియన్ హైవేస్ అనేవి మన భారతదేశం అంటే భారతదేశం ఆసియాలో ఒక భాగం. అందుకనే ఈ ఏషియన్ హైవేస్లో ఉన్నటువంటి 1,40,000 కిలోమీటర్ల ఉన్నటువంటి రోడ్డు మార్గాల్లో ప్రధానంగా మన భారతదేశంలో కూడా దాదాపు 5,000కు పైగా కిలోమీటర్లు మన భారతదేశంలో ఈ ఏషియన్ హైవేస్ని గుర్తించడం జరిగింది. అయితే ఇవి ఎక్కువ భాగం ఇవన్నీ కూడా నేషనల్ హైవేలో భాగంగానే వీటిని గుర్తించడం జరిగింది. అంటే మన నేషనల్ హైవేలనే ఈ ఏషియన్ హైవేలుగా అప్గ్రేడ్ చేయడం అనేది జరిగింది లేదా గుర్తించడం జరిగింది. ఇది ఈరోజు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమాచారం ఈ నేషనల్ హైవేలకు సంబంధించి. ఓకే, థ్యాంక్ యూ.